దావీదు జీవితాన్ని కానీ మనం చూస్తే తల్లిదండ్రులు ఉన్నారు, అన్నలు ఉన్నారు, బంధువులు ఉన్నారు, పెద్ద కుటుంబము. ఎవరి కుటుంబము? దావీదు గారి యొక్క కుటుంబము చాలా పెద్ద కుటుంబం. అయినప్పటికీ కూడా ఎలా బ్రతుకుతున్నాడంట? ఒంటరిగా బ్రతుకుతున్నాడండి. ఎక్కడ? ఇళ్ళ మధ్యలో కాదు, ఎక్కడ ఊరి చివరి అరణ్యంలో, అడవుల్లో ఆ గొర్రెలను కాచుకుంటూ ఏం చేస్తున్నాడంట? ఒంటరిగానే జీవిస్తూ ఉన్నాడు. ఎప్పుడో నెలకొకసారో లేకపోతే 15 రోజులకు ఒకసారో అదైనప్పటికీ కూడా వారు కబురు పంపితేనే ఇంటికి వెళ్ళాలి. అలాంటి పరిస్థితుల్లో అందరూ ఉన్నప్పటికీ కూడా ఎవరు లేనివాడిగా ఒంటరిగా దావీదు జీవిస్తూ ఉన్నాడు. అయినప్పటికీ కూడా భక్తిని వదిలేస్తాడండి. అయినప్పటికీ కూడా దేవుని విమర్శిస్తూ ఉన్నాడా? ఏమాత్రము కూడా దేవుని నిందించకుండా ఎంత ఒంటరితనములోనే ఆ యొక్క ఎడారి జీవితంలో, అరణ్య జీవితంలో ఎవరు ఉన్నా లేకపోయినప్పటికీ కూడా దేవునిలోనే ఆనందిస్తున్నాడు భక్తుడైన దావీదు గారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగా ఒంటరిగా ఉన్నప్పటికీ కూడా దేవుని మార్గంలో నుంచి తొలగిపోకుండా, భక్తి మార్గంలో నుంచి తొలగిపోకుండా దేవుని స్తుతిస్తూ, దేవుని గణపరుస్తూ, దేవునిలో పాటలు పాడుకుంటూ ఎంతగానో పరవశిస్తున్నాడు గనుకనే అక్కడి నుంచి దేవుడు లేపి ఎక్కడ కూర్చోబెట్టాడంట? సింహాసనం మీద కూర్చోబెట్టాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదంత గొప్ప కార్యమో చూసారా? అతను చేస్తున్న భక్తి ఎవరికి తెలియదో తెలుసా? తండ్రికి తెలియదు, తల్లికి తెలియదు, అన్నలకు తెలియదు, అతని బంధువులకు తెలియదు, కానీ ఎవరికి తెలుసంట? దేవునికి మాత్రమే తెలుసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దావీదు ఎలాంటి వాడో, ఎంత టాలెంట్ కలిగిన వాడో, ఎంత సామర్థ్యం కలిగిన వాడో తండ్రికి తల్లికి తెలియదండి, అన్నలకు కూడా తెలియదు. తండ్రి దృష్టిలో ఎవరు ఘనమైన వారో తెలుసా? అతనికి పుట్టినటువంటి ముందు పుట్టిన 7 కుమారులు మాత్రమే తండ్రి దృష్టిలో ఉన్నారు. కానీ 8వ వాడుగా పుట్టినటువంటి దావీదు మాత్రము తృణీకరించబడిన వాడు, విసర్జించబడిన వాడు, వేస్ట్ ఫెల్లోగా ఎక్కడ పడేశారంట? అరణ్యంలో గొర్రెలు కాయడానికి మాత్రమే వీడు పనికొస్తాడు అన్నట్లుగా మరి తృణీకరించబడినటువంటి దావీదును దేవుడు ఏం చేశాడంట? రాజు సింహాసనం మీద కూర్చోబెట్టాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కారణం ఏంటంటే అతడు చేసిన భక్తి. అతడు తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు కనుకనే ఇదిగో మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఎంతో నిష్టగా దేవుణ్ణి స్తుతించుకుంటూ ఒంటరితనములో కూడా, ఆ ఒంటరితనములో, ఆ ఎడారి జీవితంలో దేవునిలోనే ఆనందించాడు గనుకనే అంత గొప్ప ఘనత దావీదు గారికి దక్కిందండి. దేవునికి స్తోత్రం కలుగును గాక.